తెలంగాణలోను బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ రైతులను కలవరపెడుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇంకా బర్డ్ ఫ్లూ నిర్ధారణ కానప్పటికీ గంటల వ్యవధిలోనే వేలాది కోళ్లు చనిపోతూ ఉండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. బాన్స్వాడ మండలం బోర్లాంలో ఒకే రోజు 8,000 బాయిలర్ కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో అంతర్రాష్ట్ర చెక్పోస్టుల నిఘా ఏర్పాటు చేసింది. పోలీసులు, పశు వైద్యులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారంటున్న పశు వైద్య శాఖ అధికారి జగన్నాథ్చారితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కోళ్లు మృత్యువాత పడతా ఉన్నాయి. గత వారం రోజుల నుంచి కూడా నిజామాబాద్ జిల్లాతో పాటు ఇటు పక్కన ఉన్న కామారెడ్డి జిల్లాలో కూడా ఇటు కోళ్లు మృత్యువాత పడుతున్న పరిస్థితి. అంతు చిక్కని వైరస్తో ఈ యొక్క కోళ్లు మృతి చెందుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి శాంపిల్స్ తీసి కూడా ల్యాబ్కు ఇటు పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా పంపించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 40,000కు పైగా కోళ్లు చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. అయితే మనతో పాటు నిజామాబాద్ పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ జగన్నాథ్చారి గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి కోళ్ళది? నమస్తే అండి. ఇప్పుడు మన జిల్లాలో సుమారు స్టార్టింగ్ అంటే బ్రాయిలర్ ఫామ్స్లో అంటే మాంసం కోళ్ళ ఫామ్లలో సుమారు 13 ఫామ్లలో కొంత మరణాలు సంభవించిన వాస్తవమే. అయితే వాటి మరణాలు సంభవించిన వెంటనే వాటి శాంపుల్ తీసుకొని మనము రాష్ట్రంలోని VBRకి పంపించడం జరిగింది. వాటి పరీక్షలు కూడా చేస్తున్నారు. అయితే ఆలోగా మనకు ఏంటంటే ఇప్పుడు ఈ కోళ్ళ ఫారాలు మరణాలు సంభవించినాయో అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా బయోసెక్యూరిటీ మెజర్స్ అంటే చనిపోయిన కోళ్ళను వేరే ప్రాంతాలకు వెళ్లకుండా, తర్వాత రోగగ్రస్త కోళ్ళను వేరే ప్రాంతాలకు వెళ్లకుండా బయోసెక్యూరిటీ మెజర్ తీసుకోవడం, రైతులను అప్రమత్తం చేయడం జరుగుతున్నది. గత 3 రోజులు కూడా మన డాక్టర్ల బృందాలు కూడా పౌల్ట్రీ ఫామ్ని విజిట్ చేయాలని చెప్పి పైనుంచి ఆదేశాలు వచ్చిన పురస్కరించుకొని పశు వైద్యులు కూడా మన పౌల్ట్రీ ఫార్మ్ను సందర్శించబడుతున్నది. గత 3 రోజులుగా ఇంకా ఈ మరణాల యొక్క రిపోర్టు మనకి ఇంకా అందలేదు. కాబట్టి ఈ బ్రాయిలర్ ఫామ్స్లో ఏదైతే సంభవించిందో దాని యొక్క రిపోర్ట్ పంపించాము. మళ్ళీ అదేవిధంగా రైతులను కూడా కోరేది ఏంటంటే గత ఇంకా నెల రోజుల వరకు కూడా ఈ కొత్త ఫామ్స్ను అంటే కొత్త చిక్స్ని తీసుకురాకుండా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉన్నో వైరల్ ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ చేయాలంటే కొన్ని రోజులు మనం షెడ్ని ఖాళీగా ఉంచాలి, మరి షెడ్లను కూడా క్లీనింగ్ చేసుకోమని చెప్పడం జరుగుతున్నది. తర్వాత అదేవిధంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులలో అంటే ముఖ్యంగా మన జిల్లాలో పైనుంచి ఆదేశాల ప్రకారంగా 2 చెక్ పోస్టులను గుర్తించడం జరిగింది. సాలూరా మరియు కందకుర్తిలో మన చెక్ పోస్టులు జరిగింది. పోలీస్ శాఖ సమన్వయంతో అక్కడ చెక్ పోస్టుల ద్వారా వాహనాలు రాకుండా ఏదైతే పౌల్ట్రీకి సంబంధించిన పదార్థాలు కానీ పౌల్ట్రీ చికెన్ కానీ ఇప్పటికీ చాలా వరకు కట్టుచేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా రావడం లేదు. అయినా కానీ మన అక్కడ సిబ్బందిని మనం 24 అవర్స్ పెట్టి అక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. మరియు ఈ క్రమేణా ఈ యొక్క వ్యాధి వృద్ధి తగ్గుతున్నది. అయినా పౌల్ట్రీ రైతులను కోరేది ఏంటంటే మీరు ఎవరు కూడా బయోసెక్యూరిటీ మెజర్స్ మాత్రం తప్పకుండా అందరూ పాటించి ఈ వైరస్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి కృషి చేయాలని ఆయనతో ఏదైనా విషయాలు ఉన్నా కానీ పశు వైద్యులతో సంప్రదించాలని చెప్పి కోరుతున్నాను. అంటే ప్రభుత్వం నుంచి కూడా ఒక సర్క్యులర్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అదే దాని గురించి మనకు పైనుంచి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చింది. కలెక్టర్ గారు ఆదేశాలు తీసుకొని అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం అయింది. మరి ఇక్కడ నుంచి కూడా మన మెటీరియల్ కూడా ఎవరు కూడా ఏదైతే ఉన్నదో చెక్ సప్లై వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. ఎవరు కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా తీసుకురాకుండా మనం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము. ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా అంతేకాకుండా పశు వైద్యుల మన పౌల్ట్రీ ఫార్మర్స్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఈ బయోసెక్యూరిటీ మెజర్స్ గురించి కూడా తెలియజేస్తున్నాము. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఫామ్ పెట్టినటువంటి రైతులకు అంటే మీ శాఖ తరపున అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా వైరల్ వ్యాక్సిన్ వస్తుందో డిసీజ్ వస్తున్నాయో చాలా వరకు ఏంటంటే వాళ్ళు సెక్యూరిటీ మెజర్ తీసుకుంటారు. ఏదైతే మరణాలు సంభవించినప్పుడు మాత్రం వాళ్ళ ఉన్న ఫార్మ్స్లో ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ కానీ ఇతర ఫామ్స్తో పంచుకోవడం కానీ ఇతర ఫామ్స్ నుంచి తెచ్చుకోవడం కానీ ఆ చిక్స్ సప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడి నుంచి వస్తున్నారో ఆ వివరాలను కూడా మాకు తెలియజేస్తే అక్కడ కూడా కట్టుదిట్టమైన చర్యలు చేయడానికి చేస్తున్నాం. వారు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. రైట్, అది ఇక్కడ పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్నాథాచారి చెప్తా ఉంది. ముఖ్యంగా ఏవైతే చనిపోయినట్టు కోళ్ళకు సంబంధించి నమూనాలను కూడా ఇటు ల్యాబ్కు పంపించామని ఆ రిపోర్ట్ కోసం చూస్తున్నామని చెప్తా ఉన్నారు. అయితే కోళ్ళ ఫామ్ రైతులు ఎవరుతున్నారో సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్.